చీ పాము వచ్చింది. కిడ్స్ కింద ముసలోడు పెళ్ళంటున్నా నీతోనేనా? బయటకు వెళ్ళాం పద. ఎక్కడికనే? అమ్మాయిని అర్థం చేసుకోవాలి, బయటకు తీసుకెళ్తున్నా. ఆ అమ్మాయి ఏముందనే వాళ్ళ నాన్న ఒప్పుకుంటే అంతా ఓకే. వాళ్ళ నాన్న ఎవరైనా? ఆయనే ఆయన వాడికి ఈ అమ్మాయికి పోలికలేదే. ఆయనది వాళ్ళ అమ్మ పోలిక. మరి ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న పోలిక. అరే ఎవడెవడో వచ్చి మా ఇంట్లో పడి తింటారేంటి? అసలు వాడెవడు? అతను ఎవరో మీకు తెలీదానే? తెలీదు. అయితే డెఫినెట్ గా వాడి కథ మీకు చెప్పాల్సిందే. చెప్పు. అనగనగా ఒక రాజు. రైతేగా? కాదు, నిజమైన రాజు. నిజమైన రాజా? ఈ కథలో వాడు ఉన్నాడా? 100% ఉన్నాడు. అది చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 6 కొడుకులు. 6 కొడుకులా? 7 కొడుకులు కదా ఉండాలి. అంటే ఓ కొడుకు ఈ మధ్య యాక్సిడెంట్ లో పోయాడు. ఈ మధ్య పోవడం ఏంట్రా మెంటలా? రాజుల కథ ఇది. అంటే రాజు అంటే ఆ రాజు కాదనయ్య, మనం భీమవరం రాజు. భీమవరం రాజా? ఏం భీమవరంలో రాజులు ఉంటే నువ్వు ఒప్పుకోవా? భీమవరంలో ఉండేది అందరు రాజులేరా? నువ్వు చెప్పు. ఆ రాజు కొడుకు యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో చేరాడా? ఆల్రెడీ చచ్చాడు కదా. చనిపోయింది 7వ కొడుకు అనయ్య. హాస్పిటల్లో చేరిందేమో 6వ కొడుకు. 6వ కొడుకా? కంటిన్యూ. అప్పుడు ఆ రాజు తన కొడుక్కి బ్లడ్ ఇవ్వడం కోసం ఒక బాటిల్ నిండా బ్లడ్ తీసుకుని బయలుదేరాడు. బాటిల్ నిండా తీసుకెళ్ళడానికి కదా ఫినైల్ బ్లడ్ రా? డైరెక్ట్ ఇవ్వచ్చుగా. అంటే తీసుకెళ్ళినేమో 5వ కొడుకు బ్లడ్ అనయ్య. మరి 5వ కొడుకు తీసుకెళ్ళచ్చు కదా. అంటే 5వ కొడుకు యాక్సిడెంట్ అయ్యి భీమవరం హాస్పిటల్లో చేరాడనయ్య. అంటే అక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ బ్లడ్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ కి ఇస్తున్నారు. ఎందుకని? అది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది కాబట్టి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా? అంటే ఇద్దరికి అట్ టైం లో యాక్సిడెంట్ అయింది కదా, మిక్స్ అయిపోయింది బ్లడ్. ఓకేనా? సరే, బాటిల్ నిండా బ్లడ్ తీసుకొని బయలుదేరాడు. తర్వాత బాటిల్ తీసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. రైలు కదిలింది. ఇతను ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా రైలు కదిలింది. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఆ రైలు ఎక్కాడా లేదా? ఎవడో ఒక మహానుభావుడు చైన్ లాగాడు. ఇతను ట్రైన్ ఎక్కాడు. తర్వాత ఏమైంది? ఏముంది, ట్రైన్ హైదరాబాద్ చేరింది. ఇతను బ్లడ్ ఇచ్చాడు, కొడుకు బతికాడు. అసలు ఈ కథలో వాడెక్కడ ఉన్నారా? అక్కడ ఒకడు చైన్ లాగాడు చూడు, వీడే అనేవాడు. ఎందుకురా చైన్ లాగావు? అసలు నువ్వు చైన్ ఎందుకు లాగావు నాకు అనవసరం. నువ్వు ఎవరితో మాట్లాడుతావు? మీ రాజుల కథ విని ఓపిక నాకు లేదు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాను రా? నాతో? నా ఫేస్ చూసి మాట్లాడొచ్చుగా. ఎదురుగా వచ్చి కూర్చో. ఎదురుగా వచ్చి కూర్చో. కర్మ కర్మ. పల్లీలా నీ కూతుర్ని నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నా కూతురా? మరి కొడుకునా? ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకంటయ్యా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అర్థం చేసుకోవాలి. మరి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? మరి వాడు ఎవరికి వచ్చి పెళ్లి చేయాలి? మధ్యలో వాడేవాడ్రా? వాడేవాడు పెళ్లి చేసుకోబోయే దేలు. నువ్వా? తీసుకెళ్ళు తీసుకెళ్ళు తీసుకెళ్ళిపో. నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. బతుకు తగలయ్యా. అమ్మాయి నాకు ఓకే. నీకు ఓకేనా? అయితే బయలుదేరు. పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. హనీమూన్ సంగతి నీకెందుకురా? హనీమూన్ సంగతి పెళ్లి చేసుకోపోయి నాకు కాకపోతే జోడుకుంటది. నీకు పెళ్లి ఏంట్రా? మరి నీకా? డిస్కషన్స్ అనవసరం. పెళ్లి కూతురు నాకు ఓకే, వాళ్ళ బాబుకి నేను ఓకే. సో హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. కావాలంటే ఆస్తులు అమ్మి పస్తులు ఉండండి. ఓ పక్క మనోడికి ఓకే అని ఈడికి ఓకే అంటాడా? ముందాన్ని పిలవండ్రా. మావాడితో పెళ్లికి ఓకే అని ఆడెవడికో కూడా ఓకే చెప్పామంటా. ఆడు కొట్టాడు సార్. కొడితే చెప్పేస్తావా? తప్పదు కదా సార్. కొట్రా. ఇప్పుడు ఓకేనా? డబల్ ఓకే సార్. మావాడికి ఫైనల్ గా ఇది ఫైనల్స్ సార్. నో సెమీ ఫైనల్స్, నో క్వార్టర్ ఫైనల్స్. పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి సార్. జాగ్రత్త. కర్మ కర్మ. తోలు తిత్తిది తూట్లు 9 తొస్సుమనుటకాయం ఓ నరుడా తొస్సుమనుటకాయం. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే ఒక పవిత్ర మూర్తిలా కనిపిస్తున్నారు. మీకు నా కష్టాలు చెప్పుకోవాలి స్వామి. గేదెలు లేని ఊరు బాధలు లేని మనుషులు ఉండరు నాయన. అబ్బా అబ్బా, ఎంత గొప్పగా చెప్పారు స్వామి. స్వామి లేనాయన లే. నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. సరే, మదిలోని బాధను మందితో పంచుకుంటే పోతుంది నాయన. స్వామి, ఆ జలయజ్ఞం ఆపి విషయం ఏమిటో చెప్పు. 20 years back I loved a girl. My name Sanjay. వెరీ గుడ్. SANDHY. ఏంటనే ఏదో మాట్లాడుతున్నట్టున్నావు? ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను. ఎవరితో? ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను. ఈ మహానుభావుడి బతుకేంటో తెలుసా నీకు? ఏంటి? అరే,
వీడు నా జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నా బతుకు టైటానిక్ సినిమా క్లైమాక్స్ అయిందిరా. అంతకన్నా దరిద్రం ఇంకోటి ఏంటో తెలుసురా? నా దరిద్రాలన్నీ నీకు చెప్పుకోవడం రా దరిద్రుడా. నవ్వాలి. బావా పిచ్చేశ్వర్ ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టాడా? అవును బావా, వాడు మన పిచ్చోడు కాదు. నాకు తెలుసు బావా. తెలియదు బావా. అట్టగే బావా. రేయ్ రండిరా అందరూ వినండి. మామయ్య, మనం వెతుకుతున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఇదే. చిన్ని 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 వినండి. దాన్ని వాణ్ణి ఏసేయండి. రేయ్ బావ చెప్పింది విన్నారుగా, నరికేంటి దీన్ని. నా మనవరాలు ఒంటి మీద చెయ్యి పడిందా నరుకుతా. మాయా ఏంట్రా అది? ఏంటి వారసురాలు? రే పెద్దోడా, ఆ పిల్లని ఎందుకు చంపాలరా? జీవితాంతం తన తండ్రి ప్రేమకు దూరం చేసినా మనతో ప్రేమ పంచుకోవాలని వచ్చినందుక? దాని బతుకుని మనం పాడు చేయాలనుకున్నా అది మన బతుకుని బాగు చేయడానికి వచ్చినందుక? రే పెద్దోడా, మన దగ్గర లేని దాని గురించి పాకులాడాలరా. మన దగ్గర లేనిది ఆస్తి ఐశ్వర్యం కాదు, మంచితనం, ఆప్యాయత, అనుబంధం. వాటన్నిటినీ ఆ పిల్లని మన ఇంటికి పంపించి వాడు మన అందరికీ నేర్పించాడ్రా. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవాలి. అలాంటి వాడిని చంపుతానంటావేరా? ఇది నా ఒక్కడి మాట కాదు, మన కుటుంబం మొత్తం అందరి మాట. అవును బావా, మావయ్య మాట విను. సరే నాన్న, మీ మాట ఏనాడైనా కాదన్నానా? ఆ అమ్మాయి మనమ్మాయే. ఇప్పుడు నాకు సంతోషంగా వద్దురా. ఒరే పెద్దడా, మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవడం మన ఆనవాయితీరా. మేమందరం బయలుదేరుతున్నాం, నువ్వు కూడా రారా. అలాగే నాన్న, దారిలో కలుస్తాను. ఈ తాతను క్షమించరా. ఒరే మనోడా, మా కుటుంబం అంతా నీకు రుణపడి ఉంటుందిరా. చాలా తెలివిగా నువ్వు నా కుటుంబాన్ని మార్చావురా. సరే, నేను ఆ పిల్లను వదిలేస్తాను, కానీ ఒక్క షరతు, నువ్వొచ్చి నా ఎదుట నిలబడాలి. రేయ్, ఆ అమ్మాయి ముఖంలో ఎప్పుడు లేని సంతోషాన్ని చూస్తున్నాను. ఆ సంతోషాన్ని ఎప్పటికీ జరగనివ్వను. నువ్వు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. దానికి బయట మనుషులు కావాలి. ఎంతమంది కావాలంటే అంతమందిని తెచ్చుకో.
చెప్పగానే ఒప్పుకొని ఎప్పుడు కలుద్దామన్నావు? గొప్పోడివిరా. ఆ అమ్మాయిని వదిలేస్తానని చెప్పాను కదూ, వదిలేశానురా. నా మనుషులకి ప్రతిపక్షాలు నా ఫ్యామిలీని అటాక్ చేసినట్టు చేయిస్తున్నాను. తండ్రి కూతుళ్ళిద్దరిని చంపబోతున్నాను రా. ఆస్తికి ఆస్తి, సింపతికి సింపతి. నీకు ఏమీ కాని వాళ్ల కోసం అనవసరంగా చూస్తున్నావురా. ఎలా పుడతామో మన చేతుల్లో ఉండదురా, ఎలా చేస్తామో మన చేతుల్లో ఉంటుంది. నేను మగాళ్ళ చావాలనుకుంటున్నా. ఇక్కడ వీడైపోయాడు, అక్కడ వాళ్ళని లేపేశావా? దాన్నే కాదురా, నీ కూతురుతో సహా మొత్తం ఫ్యామిలీనే లేపేస్తా. నా కళ్ళ ముందే నా కొడుకుని చంపావు. కాళ్ళ మీద పడ్డా, కనికరించలా. అందుకే టైం కోసం ఎదురు చూసా. ఇప్పుడు నీ కూతుర్ని చంపుతా. నీకా బాధ ఏంటో తెలిసేటి చేస్తా. నేనేమన్నా తప్పు చేశానా? ఎవర్రాళ్ళు? దొరికినాన్ని దొరికినట్టు వేసేయండి. అన్నయ్య వస్తున్నాడు రా.
ఆ చూపుకి అర్థమేంటి తెలుసా? అన్ని మొఖాన్ని ఉమ్మేయటానికి కూడా నీకు అర్హత లేదు అని. పాము తన బిడ్డల్ని చంపుకున్నట్టుగా మనం మనవాళ్ళనే చంపుకోవడానికి సిద్ధపడ్డాం. కానీ వాడు చేసిన చిన్న ఉపకారాన్ని కూడా మర్చిపోకుండా కాని వాళ్ళ కోసం తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. వాడి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను రా. నువ్వు కూడా నేర్చుకుని నీ దారి మార్చుకో.